ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు. తరచూ బాత్రూమ్ తలుపు తట్టాల్సి వస్తూ ఉంటుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటిదాకా సాంప్రదాయికంగా పెద్దగా కోత పెట్టి సర్జరీ చేసేవాళ్ళు. అయితే వీటితో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ ఐటిండ్, యూరోలిఫ్ట్, వాటర్ వేపర్ థెరపీ వంటి సరికొత్త చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చికిత్సల సాయంతో ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మతు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేట్కు కోతల్లేని చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మగవారిలో పెరిగిన ప్రోస్టేట్కు ఏది సరైన పరిష్కారం? 45-47 ఏళ్ల వయసులో ప్రాస్టేటిక్ ప్రాబ్లం అనేది కొద్దిగా స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అంటే 50 ఏళ్ళు అనుకుందామండి, సరే 33-34 ఏళ్ళు గడిపించేశాడు, 50 ఏళ్ళకి కొద్దో గొప్ప ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈయన ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎంత అండి? 50 ఏళ్ళు అనుకున్నామంటే 80-85 కదండి, అంతకన్నా తక్కువ ఎవరు ఆలోచించడం లేదు. అంటే ఈ ప్రాబ్లంతో తను ఈ నెక్స్ట్ 30 ఏళ్ళు గడపాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకప్పుడు 50 ఏళ్ల వయసులో ప్రాబ్లం ఉందంటే అబ్బా పర్వాలేదు బా, ఈ గోళీ వేసుకో, ఈ టాబ్లెట్ వేసుకో, దీంతో నీకు కొద్దిగా రిలీఫ్ వస్తుంది. సరే చెప్పడానికి బాగానే ఉంది, చాలా బాగుంది. ఆయనకి వేసుకోగానే అబ్బా కొంచెం యూరిన్ బెటర్గా వచ్చిందండి, నిజమే. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి ఎప్పటి వరకు వేసుకోవాలండి? అది పనిచేస్తూ ఉందంటే నిజంగా 80 ఏళ్ల వరకు వేసుకోవాలి. అంటే 30 ఏళ్ళు టాబ్లెట్ మినంగాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఇనీషియల్గా మనకు వచ్చినంత రెస్పాన్స్ రేపొద్దున కూడా వస్తుందా, ఎల్లుండి కూడా వస్తుందా, ఒక 4 ఏళ్ల తర్వాత వస్తుందా, అది నమ్మకం లేదు. ఎప్పుడో ఒకసారి రెస్పాన్స్ వల్ల తగ్గిపోతుంది. నెంబర్ 3, ఈ టాబ్లెట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవా? నేను నార్మల్గానే ఉంటానా ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత? అదొక క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెంబర్ 4, ఇవన్నీ వేసుకోకుండా రోజు ఎక్కడ గుర్తుపెట్టుకొని వేసుకోనండి, ఏదో ఒక రోజు మర్చిపోతూ ఉంటాను, 3 రోజులు మర్చిపోతూ ఉంటాను, ట్రావెల్ చేస్తూ ఉంటాను, తీసుకొని పోను. సో అది కూడా ఒక ప్రాబ్లమే. నెంబర్ 5, ఎవరు ఊరు నుంచి వచ్చిన వాడికి రాసామనుకోండి, వాడు అంటాడు నేను ఎన్ని రోజులు ఈ డబ్బులు పెట్టి కనుక్కోను సార్, అది కూడా కాస్టే కదా అని అంటారు. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది 2. మనం చాలా రోజుల వరకు మూత్రం ఈ మందులు వాడాల్సి వస్తూ ఉంది. మందులు వాడిన వాళ్ళ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సరే ఇది పక్కన పెట్టామనుకోండి, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వస్తే, నేను 55 ఏళ్ళకి నేను ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తే నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఈ 2 మనం తెలుసుకోవాల్సిన అవసరం. మగవారిలో ఈ ఆపరేషన్ కానీ లేకపోతే ఈ మందు కానీ ఏది ఇచ్చినా కానీ మూత్ర విసర్జన ఫ్రీగా రావడానికి ఒక ట్రబుల్ ఉందండి. ఆ ట్రబుల్ అంటే ఏమిటి అంటే, సెక్స్ చేసిన తర్వాత ఎజాక్యులేషన్ అంటే ఈ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి చూసండి, సెమెన్ అనేది రిలీజ్ అయ్యే ప్రక్రియ అనేది దాంట్లో లోపం జరుగుతుంది. ఏమవుతుంది? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. అంటే ఈ ఎజాక్యులేషన్ అనేది బయటికి రాకుండా ఆ మూత్రనాళంలోనే ఉండడం, లేక ఆ బ్లాడర్లోకి వెళ్ళిపోవడం, మూత్ర విసర్జన చేసినప్పుడు అది బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక కంప్లైంట్ ఆర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ హ్యావ్ బీన్ ఈ సైడ్ ఎఫెక్ట్తోనే ఇన్ని రోజులు గడిచిపోయినాయి. అంటే మందులు వేసుకున్న వాళ్ళలో ఎజాక్యులేషన్ సరిగా రాకపోవడం, ఆపరేషన్ చేసిన వాళ్ళలో అసలు సరిగా రాకపోవడం, ఈ 2 తప్పదు. మూత్ర విసర్జన బాగా చేయాలి అంటే ఈ రెండింటిని, ఈ కంప్లైంట్ని మనం మన సైడ్ తీసుకోవాల్సిందే. ఈ వయసులో ఇప్పుడు ఈ 55 ఏళ్ల ఉన్న వయసులో లేకపోతే 53 ఏళ్ల వయసులో ఎవరైనా కానీ నేను టాబ్లెట్ వేసుకుని నాకు ఎజాక్యులేషన్ లేకపోయినా పర్వాలేదు అనుకునే అవకాశం ఎక్కడుందండి? ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఇది కాకుండా నాకు ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉంటే బాగుండే అని చెప్పేసి, అంతే కదండి. ఆపరేషన్ అయినా కానీ ఈ ఆపరేషన్ ద్వారా నాకు ఈ ఎజాక్యులేషన్ లేకుండా ఈ 52-53 ఏళ్ల వయసులోనే నేనేంటి, ఇది మిడిల్ ఏజ్డ్ వయసు కదా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు పెద్ద వయసు అనేవాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ వయసు కదా, మరి ఈ టైంలోనే నేను ఈ విధంగా అయిపోతే ఎలా అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉందా? నేను ఇంకో 20 ఏళ్ళు 25 ఏళ్ళు నడిపించాలి కదా, కనీసం 10-15 ఏళ్ల కన్నా ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా? అదే ఈ మధ్యకాలంలో వచ్చే కొత్త కాన్సెప్ట్ అనమాట. దట్ ఈజ్ ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ ప్రత్యేకతలేంటి? మిస్ట్ అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అనేది చేసుకున్న వాళ్ళల్లో
మూత్ర విసర్జన నార్మల్ అయ్యి తర్వాత ఎజాకులేషన్లో డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. మూత్ర విసర్జన ఆపరేషన్ చేస్తే 100% వస్తుందంటే వీళ్ళలో 80% డెఫినెట్గా వస్తుంది, కానీ ఎజాకులేషన్ మాత్రం రీటైన్ అవుతుంది అన్నమాట. సో ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎవరైతే 50 నుంచి 60 ఉన్నారో, నా సెక్షువల్ యాక్టివిటీ నార్మల్గా ఉండాలని కోరుకుంటారో, నాకు ఇప్పుడే ఎందుకు ఈ ఆపరేషన్, నాకు ఈ టాబ్లెట్ ఏంది జీవితాంతం 20 ఏళ్ళు నేను వాడడం, నాకు ఇది లేకుండా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అనుకున్న వాళ్ళలో ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అనేటివి, సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేటివి బాగా పనికొస్తున్నాయి. ఐటిండ్ థెరపీలో ఏం చేస్తారు? ప్రోస్టేట్ పరిమాణం ఎలా తగ్గుతుంది? ఐటిండ్ అంటే చిన్న ప్రాస్టేట్ ఉన్నప్పుడు ఈ ఐటిండ్ అనేది చూస్తాం. ఒక నిటినోలాల్ బాస్కెట్ లాంటిది మూత్రనాళంలో ప్రాస్టేట్ దగ్గర పెడతాం. అది ఒక వారం రోజుల నుంచి దాన్ని మళ్ళీ తీసేయడం అనేది జరుగుతుంది. అది ఓపీ ప్రొసీజర్. ఆ పొద్దున వస్తే సాయంత్రానికి పంపించేసేయచ్చు. అది చేసిన తర్వాత వారం రోజులకి మళ్ళీ ఒక ప్రొసీజర్ ద్వారా ఆ పెట్టిన ఫ్లవర్ ఆ బాస్కెట్ లాంటిది తీసేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఇస్ ఎ నిటినోలాల్ వైర్డ్ బాస్కెట్. దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రాస్టేట్ ఏదైతే టైట్ అయిపోయి ఉంటుందో ఆ టైటిన్ దగ్గర 3 త్రికోణాకారంలో ఒక 2 స్మాల్ ఇన్సెషన్స్ లాగా జరిగి అది వైడెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఆయన దానివల్ల యూరిన్ ఫ్రీగా పాస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎజాకులేషన్ డిస్టర్బెన్స్ కాదు. ఎన్ని రోజుల వరకు పనికి వస్తుంది? అది 6 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కూడా కావచ్చు. రీట్రీట్మెంట్ రేట్ ఉంటుందా? 10-15 ఏళ్ల తర్వాత రీట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు. ఇలాంటిది కాదు, అప్పుడు కావాలంటే అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. యూరోలిఫ్ట్ పద్ధతిలో బీపీహెచ్కు చికిత్స ఎలా ఉంటుంది? యూరోలిఫ్ట్ అంటాం. అంటే చిన్న నిటినోలాల్ ట్యాగ్స్తో ప్రాస్టేట్ గ్రంథిని ఇట్లా ప్రెస్ చేసి పైకి పట్టుకుంటుంది. కాబట్టి ఆ మూత్రనాళం ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. దాన్ని యూరోలిఫ్ట్ అంటాం. చిన్న గ్లాండ్స్లో 30 నుంచి 50 గ్రాముల గ్లాండ్లో ఈ యూరోలిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ఒక్కరోజు ఉంటే సరిపోతుంది, కట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత యూరిన్ ఫ్రీగానే వస్తుంది. రీట్రీట్మెంట్ రేట్ అగైన్ 10 ఏళ్ల తర్వాత అవసరం పడవచ్చు, లేకపోతే 15 ఏళ్ల తర్వాత అవసరం పడవచ్చు. 15 to 20% ఆఫ్ ద కేసెస్. అది ఒక సైజ్ మాత్రం ఉన్న గ్లాండ్కి ఇది పనికొస్తుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇమీడియట్గా నీకు రెస్పాన్స్ అనేది నెక్స్ట్ డేకే తెలిసిపోతుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పెరిగిన ప్రోస్టేట్కు వాటర్ వేపర్ థెరపీ గురించి వివరిస్తారా? సపోజ్ ఒక ప్రాస్టేట్ గ్రంథి 50 గ్రాములు ఉందనుకోండి. దాంట్లో ఏం చేస్తాము, ఒక నీడిల్తో వాటర్ వేపర్ అనేది ఆ ప్రాస్టేట్ గ్లాండ్లోకి మనం రిలీజ్ చేస్తాం. అది ఎంత? 0.5 ml వాటర్ వేపర్. ఆ వాటర్ వేపర్ అనేది ఇప్పుడు ఏంటి ఆ వాటర్ వేపరు అంటే, మీరు చూడండి, మనం ఒక బాయిల్ చేసామనుకోండి వాటరు, 100 degrees వాటర్ వస్తుంది. ఈ 100 degrees వాటర్ అనేది వేపర్ అవ్వడానికి అది 100 degreesలోనే ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎనర్జీ అనేది యూజ్ చేసుకుంటుంది, ఇంకొంచెం హీట్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఈ వాటర్ వేపర్ మనం అక్కడ రిలీజ్ చేయంగానే ఏమవుతుంది, అది కండెన్సే వాటర్ అవుతుంది. ఆ కండెన్సే వాటర్ అయినప్పుడు ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఆ ప్రాస్టేటిక్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ కండని డీనేచర్ చేసి ష్రింక్ చేస్తుంది. సో ఇనీషియల్గా మనం ఆ వాటర్ వేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో కొంచెం వాపు వచ్చినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2 to 3 weeks ఆర్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 monthsకి అది ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాస్టేట్ సైజును బట్టి, ప్రాస్టేట్ గ్లాండ్ సైజును బట్టి ఆ గ్లాండ్ లోపల ఈ వాటర్ వేపర్ అనేది మల్టిపుల్ సైట్స్లో, అంటే చాలా పలు చోట్ల ఈ వాటర్ వేపర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది రిలీజ్ చేసి ఒక వారం రోజుల వరకు మూత్రనాళంలో గొట్టం ఉంటుంది. ఒక 1 month అయ్యేసరికి అది బాగా ష్రింక్ అయ్యి తను మూత్ర విసర్జన నార్మల్గా రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళలో కూడా ఈ రెట్రోగ్రేడ్ ఎజాకులేషన్ అంటే ఎజాకులేషన్ సెమెన్ రిలీజ్ అయ్యే ప్రక్రియ అనేది నార్మల్గానే ఉంటుంది. కోతల్లేని ఈ ప్రోస్టేట్ చికిత్సలు ఎవరికి బాగా అనుకూలం? నేను ఒకటి చెప్తానండి, ఇంకోటి చెప్తాను. చాలామందిలో ఇప్పుడు మనము 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు అనేది చాలా సింపుల్గా, చాలా కామన్గా చూస్తాం. ఇప్పుడు 75 ఏళ్ళ వయసు, 75 ఏళ్ళ వయసులో షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ 4 స్టెంట్లు పడ్డాయి, ఒకసారి ఈ మధ్యన ఒక 1 year ముందు స్ట్రోక్ వచ్చింది. అటువంటి వాళ్ళలో ఈ ప్రాస్టేట్ పెరిగి యూరిన్ ఆగిపోయి బ్యాగ్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయనకు ఆపరేషన్ చేద్దామా? చాలా రిస్క్ ఉందండి. ఈ మందులు ఏదైతే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారో బ్రెయిన్కి, హార్ట్కి అవన్నీ మానేయాలి. అయ్యో అవి మానేస్తే మనకు ఆపరేషన్ కష్టమే కదండి, అది కూడా ఒక వారం 10 రోజులు 15 రోజులు మానేయాల్సి వస్తుంది. అది మానేసిన తర్వాత అయితే రిస్క్ కదా, హార్ట్ అటాక్ అవి రావచ్చు కదా. ఇటువంటి వాళ్ళలో ఆన్సర్ ఏమిటి?
ఇటువంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ వాటర్ వేపర్ థెరపీ. వేరిన్ మనము వాళ్ళకి ఆ ట్యూబ్ ఎలానే ఉంటుంది అది తీసేసి వాటర్ వేపర్ ఇంజెక్ట్ చేసి ఇంకో 4 రోజుల ట్యూబ్ ఎలానే ఉంచి మళ్ళీ తీసాము అంటే వాళ్ళు యూరిన్ ఫ్రీగా పాస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్లో అంటే ఎవరైతే యంగ్గా ఉన్నారో, ఎవరికైతే ఆపరేషన్ లాంటివి నచ్చవో, ఈ ఎజాక్యులేషన్ అనేది ప్రిజర్వ్ చేయాలనుకుంటారో, లేక ఈ మందులు వాడడం ఇన్ని రోజులు వాడడం నచ్చదో వాళ్ళలోనూ, ఎల్డర్లీ పీపుల్ పేషెంట్లు ఆర్ అన్ఫిట్ ఫర్ సర్జరీ అంటే పేషెంట్లు అన్ఫిట్గా ఉండి ఏదో ఆపరేషన్ చేయించుకోవడం జంకడమో, లేకపోతే రిస్క్ ఎక్కువ ఉందని అనుకొని మనం మానేయాల్సి వస్తుందో, లేకపోతే కొన్ని మందులు వాడకుండా మనం చేయాల్సిన అవసరం వస్తే అది కష్టమో, అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ట్రీట్మెంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటా ఉంది. పెరిగిన ప్రోస్టేట్కు ఇవాళ ఎలాంటి కోత పెట్టకుండానే చాలా సులువుగా చికిత్స చేయొచ్చు. ఐటిన్, యూరోలిఫ్ట్, వాటర్ వేపర్ థెరపీలు ఇందుకు చక్కగా ఉపకరిస్తాయి.